అందరికీ నమస్తే. నేను విశ్వనాథ్, రాజంపేట. రంజాన్ స్టార్ట్ అయ్యి 12 రోజులు దాటిపోతుంది కదా. అసలు రంజాన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు జరిగింది ఒక విధం అయితే, ఇంకా జరగబోయే రంజాన్ అయితే ఇంకొక విధము. ఇంటింటికి పిల్లల్ని తీసుకొని పోవడం, చాక్లెట్లు పంచుతూ ఉంటారు కదా, బట్టలు కొనడం, ఈ చాక్లెట్ల కోసం పంపిస్తారు కదా మన పక్కింటికి, బంధువులకి, వీధులు అయ్యి. అలాంటప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు అలా ఇలా పరిగెత్తారు, వాళ్ళకేం తెలియదు కాబట్టి. ప్రతి షార్లో ప్రతి ఈదులో బండ్లు పోతూనే ఉంటాయి, చూసుకోకుండా రన్నింగ్లే ఉంటాయి. మీరు పని మనుషులు పిల్లల్ని దొడుకొని పోయేటప్పుడు ఖచ్చితంగా చిన్నపిల్లల్ని చేత్తో అయితే పట్టుకోండి. జాగ్రత్త, నిదానంగా చూసుకోండి. రోడ్డు దాడిచేటప్పుడు కానీ, ఇంట్లోకి పోయేటప్పుడు కానీ ఆ డోర్లు ఓపెన్ చేయి. ఈ కోయేటోళ్ళు ఎట్టంటే డోర్లు ఎప్పుడు వేసుకో ఉంటారు. డోర్లు మనం తెరచరు కాబట్టి వీళ్ళు పిల్లోళ్ళు సరైన బెల్లు కొట్టకుండా దూరడము, వెళ్ళిపోవడము అది చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు డోర్లు తెరిచేటప్పుడు కొంచెం మన డోర్లు కాదు ఇవి, కొంచెం బలమైన డోర్లు, ఆ డోర్లకు వాళ్ళు తలకాయలు అనేది తగలడం, ఆ డోర్లు సందుల్లో ఏలు పెట్టడం, పిల్లోళ్ళు అవి జరుగుతూ ఉంటాయి. గమనించుకోండి. మీరు ఫోన్లో పడి ఫోన్లు మాట్లాడుకుంటా కొంచెం ఫోన్ చూసుకుంటా ఉంటే చాలా ఇబ్బంది పడతారు. అయితే పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంతసేపు. ప్రతి ఇంట్లో పిల్లోళ్ళు అనేది పని మనిషికి చేతికిచ్చి బయటికి పంపిస్తారు చాక్లెట్ల కోసము. ఆ పిల్లోని చేత్తో పట్టుకుని జాగ్రత్త, వదలొద్దు. రోడ్ల మీద, ఈదుల మీద, ఇషారాల మీద అయితే వదలొద్దు. కాకపోతే మన డ్రైవర్లు ఈదులు అయిపోయేటప్పుడు ఈ 4 రోజులు పండగ అయిపోయిందాక స్పీడ్గా పోకుండా రన్నింగ్లో చూసుకొని పోయేది మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం కనపడరు కాబట్టి మనం అనేది బండిలో కూర్చో ఉంటాం, కొంచెం ఎత్తులో ఉంటాము. చిన్నపిల్లలు కింద ఉంటారు. చిన్నపిల్లలు రోడ్డు మీద ఉన్నప్పుడు కనిపించరు మనకు. ఇక్కడ ఏమైనా జరిగితే పిల్లలకు చిన్న సమస్య, చిన్నది ఏం జరిగినా కూడా తెలుసు కదా ఇక్కడ పరిస్థితులు ఎట్లుంటాయో. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి. వాళ్ళు పిల్లోళ్ళని అప్పచెప్పినారు కదా అని చెప్పి మనము పిల్లోళ్ళు పోతున్నారులే ముందు పక్క, అందరూ గుంపుగా పోతూ ఉంటారు. ఆ గుంపులో పోతున్నారులే, వాళ్ళు ఉండాలి, వాళ్ళు చూసుకుంటారులే అనుకొని మనం ఫోన్లో చూసుకుంటూ ఉంటాం. అలాంటి పని చేయొద్దు. ఈ 4 రోజులు ఫోన్ పక్కన పెట్టేయండి. మీరు రూమ్లో పోయినప్పుడైతే రూమ్లో చూసుకోండి. చిన్నపిల్లలు వాళ్ళైతే ఈ చాక్లెట్ కోసం కొట్లాడుకుంటూ ఉంటారు మన మాదిరే. ఈ పిల్లోళ్ళు లాక్కోవడము, తీసుకోవడం అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అట్లా లాక్కున్నప్పుడు వాళ్ళు ఏడ్చడము, ఆ చాక్లెట్ నువ్వు లాక్కున్నావు అని చెప్పడం. చిన్నపిల్లలు కాబట్టి తెలియదు కాబట్టి అలాంటప్పుడు పిల్లోళ్ళు ఒకరికొకరు పీక్కోవడమే జరుగుతుంది, గొడవ పడడం. అలాంటప్పుడు కూడా జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళకి చిన్న గోర తగిలినా కూడా ఆ మచ్చ అనేది పడుతుంది. పోయేటోళ్ళు డబ్బులే ఇస్తూ ఉంటారు ఈ పిల్లోళ్ళకు, అది అంట, ఈ గిరిగాన్లో పక్కింటోళ్ళు, వాళ్ళు వీళ్ళు అంటే వీళ్ళు మన మాదిరే. మన బంధువులు అయితే మనకు ఎట్లా మన పిల్లలు డబ్బులే ఇస్తారు, ఆమారిస్తూ ఉంటారు. కాబట్టి ఇచ్చినప్పుడు మన పని మనుషులు పిల్లోళ్ళు పోగొడతారులే అని చెప్పి మన దగ్గర పెట్టుకున్నాము, మళ్ళా వాళ్ళకు కోయేటోళ్ళకి ఇద్దాము, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు మీరు ఒకవేళ మర్చిపోయారంటే అది తీసుకొని కోయేటోళ్ళు అడుగుతారు ఖచ్చితంగా, వాళ్ళు ఏమి ఇచ్చినారు, ఆ ఇంట్లో ఏమి ఇచ్చారు. ఫోన్లు కూడా మాట్లాడుకుంటారు. మీ పాప మా ఇంటికి వచ్చింది, నేను 10 దినాలు ఇచ్చినా, 5 దినాలు ఇచ్చినా, కొంచెం దగ్గర సంబంధం వాళ్ళు చెప్పుకుంటారనమాట. అలాంటప్పుడు పిల్లల దగ్గర డబ్బు పెట్టపోయిందని ఒక డౌట్ వస్తుంది కోయేటోళ్ళకు. వాళ్ళని అడిగినప్పుడు మేము చెప్పారనుకో, మరి పని మనిషి తీసుకునింది అని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ప్రమాదం కూడా ఉండదు కోయేటోళ్ళు. అలాంటి పనులు ఇచ్చేయద్దు, వాళ్ళ డబ్బు మనకొద్దు. మీరు కావాలంటే ఆ పిల్లల దగ్గర పోగొడతారు అనేటికంటే ఆ డబ్బు చేతిలో పట్టుకోండి, తీసుకొని మళ్ళీ ఇంటికి పోతానే వెంటనే ఆ అమ్మకు అనేది ఆ డబ్బు అప్పచెప్పండి, పలానోళ్ళు ఇది ఇచ్చానని చెప్పండి. మీరు మర్చిపోయి మళ్ళీ ఇద్దామని అనుకుంటే ఇంకొక విధంగా అర్థమవుతాయి. మీరు తీసుకుంటారని నేను అనట్లేదు, అది ఇంకొక తప్పుగా అపార్థం చేసుకుంటే విధం అయితే ఉండాలి. కాబట్టి ఆ నింద మనకొద్దు. ఆ డబ్బులు మీరు తీసుకునే ఇంటికి పోతానే వెంటనే లేట్ చేయకుండా వాళ్ళ చేతిలో పెట్టండి, వాళ్ళ అమ్మల చేతిలో. లేదా కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళ దగ్గరే ఉండి మళ్ళీ పని మనిషి లాక్కునింది, ఆమె తీసుకుని చెప్తారు. ప్రతి పిల్లల దగ్గర 100 దినార్లు అది అనేది వస్తారు. ఇంత డబ్బు ఉంది కదా, 10-5 దినాలు తీసుకుంటే కనుక్కోరులే, వాళ్ళు ఎంచుకోలేదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఇచ్చింది పక్కింటి వాళ్ళు ఇచ్చింది, నేను కదా పక్కన ఉండింది అనుకుంటారు. అలాంటి పనులు ఇచ్చేయద్దు. వాళ్ళకి తెలుసు ఇచ్చింది, వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు. అలా మీరు నిందరపడద్దు. మన ఇండియా వాళ్ళు అంటే కొంచెం నమ్మకం అనేది ఉండాలి మన మీద. ఇలా చేసి కొంచెం నమ్మకం అనేది పోగొట్టుకోవద్దు. ఒక రోజుడితో పోయేది కాదు ఇది. మనం కొంచెం లైఫ్ అనేది వాళ్ళ దగ్గర మనం పనిచేయడానికి వచ్చినాము. ఈరోజు మనం 5-10 దినాలకు ఆశపడి జీవితంలో ఆ చెడ్డ పేరు అనేది ఉండిపోతుంది, మనకొద్దు. కాబట్టి మీరు పొరపాటును తీసుకున్నా, మీరు మన దగ్గర పెట్టుకుంటాం లేపు వీళ్ళు పోగొడతారనుకున్నా, కొంచెం పెద్ద పిల్లలు అనుకో, వాళ్ళ డబ్బు అయితే వాళ్ళ దగ్గర ఉండి మనకొద్దు. అది విషయం. చిన్నపిల్లలు తీసుకోండి, పోగొడతారు. కాబట్టి మీరు కరెక్ట్గా ఉండండి, జాగ్రత్త. ఫోన్లు పక్కన పెట్టేయండి. ఫోన్లు వీడియో కాల్ మాట్లాడడం, చాటింగ్లు ఇవన్నీ కొంచెం తగ్గించండి. రూమ్లో కానీ మీరు చేసుకోండి. మీరు పొరపాటున ఫోన్ పట్టుకొని మీరు పిల్లోళ్ళని దొడుకోమ్మతా, ఇంట్లో లేం కదా, వాళ్ళ అమ్మలు చూడడం లేదులే అని చెప్పి ముందు పక్క పిల్లలు గుంపుగా పోతూ ఉంటారు, మీరు వెనక పక్క ఫోన్ చూసుకుంటూ పోతారు. సడన్గా బండి వచ్చిందంటే మళ్ళీ ఏం లేదు. మన డ్రైవర్ అన్నలు మీరు కొంచెం ఈదుల్లో ఈ 2-3 రోజులు చూసుకొని పోండి.
ట్రైనింగ్లు ఉండి కాడ పూర్తిగా అయితే పిల్లోళ్ళు ఆడ ఈదుల్లో కనిపించినారంటే మీరు పూర్తిగా బండి ఆపుకోండి. పూర్తిగా ఆపుకొని వాళ్ళు పూర్తిగా సర్దుకున్నాక వెళ్ళిపోయినాక మళ్ళీ పోండి. ఎందుకంటే వాళ్ళు పోయినట్టే ఉంటారు, పక్కన బండ్ల సందులో అన్ని దొరుకుతారు. డ్రైవర్లు వచ్చేసి ఏ టైంలో అయినా డ్యూటీలు పడవచ్చు. ఇంకా నుంచి వాళ్ళు సల్లికి పోయే టైప్ తెల్లారుజామున అయిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఫోన్ చేసే సమయానికి బండి కాడు ఉండి వాళ్ళను మసీదు దొరకకపోతే మనకు ఆ గౌరవం ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేసి నేను నిద్రలో ఉన్నాను, ఆ ఫోన్ ఎత్తకుండా అలాంటి పని చేయొద్దు. రంజాన్ ఇప్పుడు ముఖ్యంగా ఇంకా నుండి ఇంకా వాళ్ళు డైలీ అలవాటుగా తెల్లారుజామున నైట్ అయ్యి ఖచ్చితంగా సల్లికి పోతారు. ఇంకా అలాంటప్పుడు నేను నిద్రలో ఉన్నాను చెప్పి ఫోన్ ఎత్తకుండా, కావాలని ఫోన్ ఎత్తకుండా సైలెంట్ అయి పెట్టద్దు. ఈ మసీదుల కాడ ఎట్టంటే ఫుల్ ట్రాఫిక్, బండ్లు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు మనం వదిలేసి వచ్చేస్తాము, మళ్ళీ మనం పోయినప్పుడు ఆ ట్రాఫిక్లో బండి పార్కింగ్ దొరకదు. వాళ్ళు బయటకు వచ్చేసి ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు ఏండావు అని. అంటే నువ్వే కాదు మనతో పాటు అందరు డ్రైవర్లు ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏండావు, మేము అయిపోయింది బయటకు వచ్చినాము, నువ్వు ఏండావు అని. అలాంటప్పుడు కొంచెం మనం టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. అలా లేకుండా అర్ధగంట ముందే, హాఫ్ అన్ అవర్ ముందే మన డ్రైవర్లు అనేది వెళ్ళిపోయి అక్కడ పార్కింగ్లో మనం వెయిట్ చేస్తే మంచిది మనకు. వాళ్ళు బయటకు వచ్చే సమయాన్ని మనం వాళ్ళని ఎక్కించుకొని రావచ్చు, మాట పడకుండా. మనం పోవచ్చులే, దగ్గరే కదా, మసీదులే దగ్గరే ఉంటాయి ప్రతి మందకాల్లో, దగ్గరేలే 5 నిమిషాల ముందు పోవచ్చులే అని చెప్పి అట్ట పోయినాం అనుకో, అక్కడైతే ఫుల్ ట్రాఫిక్, అన్నీ ఇరక్కపోయింటాయి బండ్లన్నీ. అప్పుడు వాళ్ళు దగ్గర మాట పడాల్సి వస్తుంది. అందులో గుంపులుగా జనాలు వస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు మన బండ్లు ఉన్నాయో, మనకు అర్థం కాదు మన వాళ్ళు ఎవరో. ముందుగానే పోండి, దగ్గర ప్లేస్లో పార్కింగ్ చూసుకుని. అంటే ఎక్కువ డ్రైవర్లే, అందరు డ్రైవర్లు అక్కడ పోయేది మాత్రం పోయి ఆ మసీదు కాడ ఛాయ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛాయ్ పెట్టుంటారు, ఛాయ్ ఏమైనా తినేది పెట్టుంటారు. ఆ ఛాయ్ దగ్గర తిని వచ్చే పట్ల ఇట్లా ఉంటే వాళ్ళు వచ్చేస్తారు. మనం లేటుగా పోయి అక్కడ పార్కింగ్ దొరక ఎన్ని బాధపడే, మనం ఎంత కరెక్ట్గా ఉంటే వాళ్ళ దగ్గర మనకు అంత విలువ ఉంటుంది. ఇంట్లో వాళ్ళ వస్తువులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ బంగారు, ఇంక పిల్లోళ్ళంతా ఇంకా వాళ్ళు వాడతారు కాబట్టి పిల్లోళ్ళకి బంగారు వేయడం, చిన్న పిల్లోళ్ళకు గాజులు ఇలాంటివి ఉంటాయి. వాటికాడ జాగ్రత్త. ఆ బంధువులు వస్తూ పోతూ ఉంటారు, బంధువులు పని మనుషులు, చిన్న పిల్లలు మొత్తం వస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చి, ఈ పెద్దోళ్ళు వచ్చి హడావిడిలో ఉంటారు, పండగ హడావిళ్ళు. ఈ షాపింగ్ వాళ్ళు ఈ హడావిడిలో ఉంటారు, తిరగడం, బట్టలు కొనడం. పిల్లోళ్ళకు వాళ్ళకి ఒకటి కాదు కదా, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఏమంటే కొని మీకు అప్పచెప్తూ ఉంటారు పని మనుషులకు, ఇది పక్కన పెట్టు, ఇది నేను అడిగినప్పుడు ఈ బంగారు ఇట్లు ఇవ్వు, ఈ బంగారు బయట ఇది, ఆ రోజు ఆ బంగారు ఇచ్చిన అది ఏం చేసినావని. ఇవన్నీ జాగ్రత్త. వాళ్ళు అడుగుతారు రంజాన్లో, ఆ రోజు బంగారు ఇచ్చినా కదా, అది ఎత్తుకోరా పిల్లోలో పెట్టాలి, పండగ కదా ఇది అంటారు చిన్న పిల్లలకి. అయ్యి మీరు అది ఇచ్చినప్పుడు 1-2 సార్లు గుర్తు చేసి మరీ ఇవ్వండి, మా ఇదో నీకు ఇస్తున్నానని చెప్పి. వాళ్ళు మళ్ళీ ఇచ్చింది మర్చిపోతారు, వాళ్ళు హడావిడిలో ఉంటారు. మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇచ్చినా ఉంటారు, ఆ పిల్లోలు ఏమన్నా పడేసుకుంటారు. ఆ బంగారు ఇచ్చేటప్పుడు ఇదో నేను ఇస్తున్నాను నీకు అని చెప్పి గుర్తు చేయండి, 1-2 సార్లు చేయండి. వాళ్ళు మళ్ళీ పండగ వెళ్ళిపోతేనే అంతా బంగారం అంతా తీసి మీరు వాళ్ళు ఏమేమి తెచ్చుకో అన్నీ మీకు అప్పచెప్తారు. అవన్నీ మళ్ళీ మీరు ఎక్కడ పెట్టాలని అక్కడ అన్ని కరెక్ట్గా పెట్టండి. కాబట్టి వీటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. మెయిన్ పని మనుషులు, ఈ బంగారు డబ్బు అంతా కొంచెం మీరు దీంట్లో మాత్రం తెలివి ఉపయోగించండి. రంజాన్లో నమ్మకాన్ని పోగొట్టుకోండి, వాళ్ళ డబ్బు మనకు వద్దు, తగలద్దు.
نروح يجي كامل والله العظيم شاط زين هو بيحمل السعودية عندك البرازيليين تمام جميل الصبح تطلع الساعة 11 على أساس تطلع الساعة 11 بكرة بيطلع من
لا بكره